The seven purposes of ISKCON by Srila Prabhupada. Third purpose, to bring the members of the society together with each other and nearer to Krishna, the prime entity, thus developing the idea within the members and humanity at large that each soul is part and parcel of the quality of Godhead, Krishna. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సప్త ఆశయాలు మూడో ఆశయం సంఘంలోని సభ్యులను పరస్పరం సన్నిహితులు చేయడం మరియు పరమపురుషుడైన శ్రీకృష్ణునితో సన్నిహితులు చేయడం, తద్వారా ప్రతి జీవాత్మ దేవాదేవుడు అనగా శ్రీకృష్ణుని లక్ష్యంలో అన్వాంశం అనే భావనాన్ని సంఘం సభ్యుల్లోనూ సకల మానవుల్లోనూ పెంపొందించడం. Till Janmashtami we'll discuss Lord Krishna's pastimes, a bit of it every day. అయితే శ్రీకృష్ణ జన్మాష్టమి రాబోతుంది కాబట్టి జన్మాష్టమి వరకు, ఆ జన్మాష్టమి పర్వదినం వరకు కృష్ణుని యొక్క దివ్యలీలను మనం చర్చించుకుందాము ప్రాతకాలంలో. No, we know that Lord Krishna took birth in Mathura, then he came to Vrindavan, and Kamsa came to know he's somewhere in Vrindavan. He sent series of demons to kill Lord Krishna. అయితే మనందరికీ తెలిసిందే శ్రీకృష్ణ భగవానుడు మధురలో జన్మ తీసుకున్నారు. జన్మ తీసుకున్నాక బృందావనం రావడం జరిగింది. బృందావనంలో ఆయన బాల్యంలో ఉన్నప్పుడే కంసుడికి ఇలా తెలిసింది బృందావనంలో ఉన్నారని. తర్వాత కంసుడు చాలామంది రాక్షసుల్ని కృష్ణుని సంహరించడానికి పంపించారు. So the Lord appeared very furious and very angry and killed the demons, but still Lord is Lord. He's like our Father. He gave liberation to all these demons. అయితే భగవంతుడు ఈ రాక్షసుల పట్ల చాలా అతను ఎంతో క్రోధంతో వాళ్ళందరినీ సంహరించడం జరిగింది, వాళ్ళందరికీ శిక్షించడం జరిగింది. కానీ భగవంతుడే ఆయన ఒక తండ్రిలాగా ఆయన వారందరికీ ముక్తిని కూడా ప్రసాదించాడు. Like Putana, the first demon is Putana. She came to kill Lord Krishna, her breast poisoned, and she fed, and she wanted to kill, but actually Krishna killed her. అయితే మొట్టమొదటి రాక్షసి ఎవరంటే ఈ యొక్క పూతన రాక్షసి స్వయంగా కృష్ణుని సంహరిద్దామని తన యొక్క రొమ్ములకి ఈ యొక్క విషాన్ని పూసి కృష్ణుని సంహరిద్దామని చెప్పి ఆమె వచ్చింది. But she got liberated. She went to Goloka Vrindavana in the mother mood, Vatsalya Rasa. అయితే ఆమె సంహరించబడింది. కానీ సంహరించబడినా సరే ఆమె ముక్తి పొందింది. ఎలా అంటే ఆధ్యాత్మిక లోకంలో గోలోకంలో ఒక మాతృవాత్సల్య రూపంలో ఆమె ఆ యొక్క స్థానాన్ని ఆమె తీసుకుంది. From Bhagavatam, Putana had only false sentiment of motherhood, yet Krishna gave her the position of a nurse in Vaikuntha. అయితే ఒక పూతన అంటే ఒక మోసపూరిత భావనతో ఒక తల్లి యొక్క భావనలో ఆమె రావడం జరిగింది కృష్ణుడి దగ్గరికి, కృష్ణుని సంహరిద్దామని చెప్పి ఒక మోసపూరిత భావంతో. కానీ కృష్ణుడు ఆమెను సంహరించి ఆమెకు ముక్తిని ప్రసాదించి ఎవరైతే ఈ సేవలు చేసే ఒక చంటి బిడ్డకి సేవలు చేసే ఒక ఆయా స్థానంలో ఆమెకి ఆ ఒక స్థానాన్ని ఇచ్చాడు. Even a slight trace of bhakti, even if mixed with impurities, is recognized and rewarded by Lord Krishna. అయితే మన భక్తియుక్త సేవలోన మనం కొంచెంపాటి భక్తి చేసాం, అది కూడా ఒక మలినాలతో కూడి ఉంది, అయినా సరే భగవంతుడు దాన్ని గుర్తిస్తాడు, దాన్ని ఆయన స్వీకరిస్తాడు. Though Putana's act was demoniac, but Krishna saw the intention to offer herself to him. అయితే పూతన యొక్క ఆమె యొక్క భావన ఎట్లా అంటే క్రోధపూరిత భావంతో, ఒక మోసపూరిత భావంతో ఆమె వచ్చింది, అయినా సరే కృష్ణుడు దాన్ని అంగీకరించి దాన్ని స్వీకరించాడు. Even to a demoness like Putana, Krishna showed his protective, affectionate nature. అయితే ఒక రాక్షసి అయిన పూతనకు కూడా కృష్ణుడు తన సంరక్షణని తన సంరక్షణని ఆమెకి ఇచ్చాడు. Then imagine how much more he will protect and uplift his sincere devotees. అయితే పూతనకి ఈ రకంగా ఆయన కాపాడాడు, సంరక్షించాడు. మళ్ళీ ఒక నిజాయితీ గల భక్తుడిని, నిజాయితీగా చాలా తీవ్రంగా భక్తియుక్త సేవ చేసిన భక్తుడిని ఏ రకంగా కాపాడాడు భగవంతుడు. The moment Putana touched Lord Krishna, despite her evil motives, she got purified. అయితే ఎప్పుడైతే కృష్ణుడిని స్పర్శించిందో పూతన, వెంటనే ఆమెలో ఉండే ఒక మోసపూరిత ఒక రాక్షస భావన పూర్తిగా నశించిపోయింది. So we should understand, just seeing, touching and serving Lord Krishna in any way purifies the soul. We get purified. అయితే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, కృష్ణుడిని దర్శించడం ద్వారాను, కృష్ణుని స్పర్శించడం ద్వారాను, కృష్ణునికి సేవ చేయడం ద్వారా మనలో ఈ యొక్క మలిన స్వభావం అంతా పూర్తిగా నశించిపోతుంది. So always we should take his shelter, Krishna's shelter. The easiest way Chaitanya Mahaprabhu said is chant Hare Krishna, Krishna Krishna, Hare Hare,
Hare Rama, Rama Rama, Hare Hare, one will be always conscious of Krishna by chanting. అందువల్ల చైతన్య మహాప్రభు చెప్పినట్లు మనం ఎల్లప్పుడూ భగవంతుని యొక్క ఆశ్రయాన్ని తీసుకోవాలి. మహాప్రభు చెప్పినట్లు సరళంగా భగవంతుని ఆశ్రయం తీసుకోవడం అంటే ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని మనం నిరంతరం జపం చేయడం. So this way the Putana was delivered. Putana Moksha in Srimad Bhagavatam is very, very famous. అయితే ఈ రకంగా పూతన ముక్తి గావించబడింది. ఈ యొక్క శ్రీమద్ భాగవతంలో ఈ యొక్క పూతన మోక్షం అనేది చాలా ప్రాముఖ్యమైనది. So Krishna's mercy is causeless, high to key, and open to all, not just for saints, for everybody if you have proper intention. అయితే కృష్ణుని యొక్క కృప ఈ రకంగా ఉంటుంది. కృష్ణుని యొక్క కృప ప్రతి ఒక్కరికి ఆయన ప్రసాదిస్తాడు. ఇంకోటి భగవంతుని యొక్క కృప అకారణమైనది, అంటే ఎటువంటి కారణం లేకుండా ఆయన కృప చూపిస్తాడు. So no one is too fallen to be uplifted. Preaching Krishna consciousness can liberate even the most sinful and fallen. అయితే అంటే ఈ రకంగా ప్రచారం చేయడం ద్వారా ప్రతి ఒక్కరు ఆయన ఎంత పాపాత్ముడైనా సరేను అతను వృద్ధి గావించబడతాడు. Krishna is always pleased with honest, genuine devotion, but not hypocrisy. అయితే భగవంతుడు ఎల్లప్పుడూ నిజాయితీ గల భక్తుడిని, తర్వాత ఒక తీవ్రంగా భక్తి చేసే భక్తుడిని భగవంతుడు అంగీకరిస్తాడు, అంతేగాని కపట భక్తుల్ని ఆయన ఎప్పుడు అంగీకరించడు. But we can say Putana's liberation is kapata, right? She was like, her intention was different actually. She wanted to kill him. At the same time she got liberation. How is that? అయితే మనకు అనిపించవచ్చు పూతన ఒక మోసపూరిత భావంతో వచ్చింది కదా, మరి అది కపట భక్తి కదా, ఆమె ఎలా ముక్తి గావించబడింది అని చెప్పి మనం అనుకోవచ్చు. Right? She came in like a mother, very beautiful, dashing, beautiful girl. She came and fed Krishna. The intention to kill Krishna. అయితే ఆమె ఒక ఎట్లా అంటే ఒక స్త్రీ రూపాన్ని ధరించి చక్కగా ఒక తల్లిలాగా ఆమె ఎంతో సౌందర్యంగా వచ్చి కృష్ణుడిని యొక్క సమృద్ధమనే ఒక భావంతో వచ్చింది ఆమె. So in the previous birth she was the daughter of Bali Maharaj, known as Ratnamala. అయితే అంతకుముందు జన్మలో ఆమె బలిమహారాజు యొక్క daughter. బలిమహారాజు యొక్క కూతురుగా ఆమె జన్మ తీసుకుంది, రత్నమాల అని. So when Vamanadeva punished Bali Maharaj, he pushed him down to Sutala planet. He lost everything. Then the daughter became very upset. First she appreciated, oh, this boy, Vamanadeva, is looking so beautiful. I should have a child like him. Because Vamana means, the meaning, people say generally dwarf. No, Vamana means very, very beautiful. That's the actual meaning. So beautiful the child is, I should have a child like this. In future, she thought, like a mother. When the father was punished, she became very angry. I should kill this child. So Lord sanctions whatever the desires we have inside, Lord will sanction it. So we should be very careful with our desires. అయితే ఈ యొక్క బలిమహారాజు కూతురుగా ఆమె జన్మ తీసుకుంది రత్నమాలగా. ఆమె ఎప్పుడైతే వామనదేవుడు బలిమహారాజుని ఈ రకంగా అభ్యర్థించాడో, తర్వాత వామనదేవుడు బలిమహారాజుకి శిక్షించాడు. ఆయన సుతలగ్రహానికి, ఆయన పాదాలతో సుతలగ్రహానికి పూర్తిగా నెట్టివేశాడు బలిమహారాజుని. అయితే ముందుగా ఎప్పుడైతే వామనుడిని చూసిందో, దర్శనం చేసుకుందో, ఈ యొక్క రత్నమాల ఆమె చూసి చాలా మురిసిపోయింది. చాలా అందంగా ఉన్నాడు ఈ బాలుడు. అంటే ఇక్కడ మనం ఒక తప్పుగా అర్థం చేసుకుంటారు, వామనుడు అంటే మరుగుజ్జుగా ఉన్నాడు అని చెప్పి, అంటే అలాంటి అర్థాన్ని వస్తుంది. కానీ నిజానికి వామనుడు అంటే అర్థం ఏంటంటే ఎంతో అందమైన వాడు, ఎంతో సౌందర్యమైన వాడని. ఆ రకంగా వామనుని చూసి చాలా మురిసిపోయి ఆమె లోపల ఈ రకమైన కోరుకుంది, నాకు ఇలాంటి పుత్రుడు ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆమె ఈ రకంగా భావించింది. తర్వాత ఎప్పుడైతే తన తండ్రిని శిక్షించాడో అప్పుడు ఆమె చాలా క్రోధంతో ఇతన్ని నేను సంహరించాలి అని చెప్పి, ఇలాంటి అంటే రెండు భావనలు, అంటే ఒక సమయానికి ఆమె అలాంటి పుత్రుడు కావాలని కోరుకుంది, రెండో సమయానికి ఈ రకంగా కృష్ణుని సంహరించాలని చెప్పి కూడా ఆమె భావించింది. So Lord sanctioned. She came as Putra, as a mother to feed Krishna. At the same time intention to kill Krishna. Both the desires were fulfilled. అయితే ఈ రకంగా భగవంతుడు ప్రతి ఒక్క కోరికని నెరవేరుస్తాడు, అది ఎలాంటి కోరుకున్నా సరేను. అయితే పూతన ఏ రకంగా అయితే తల్లి లాంటి ఒక భావన కోరుకుందో ఆ భావాన్ని ఆమె భగవంతుడు కోరిక నెరవేర్చాడు. తర్వాత భగవంతుని సంహరించాలనే ఆ కోరికను కూడా భగవంతుడు నెరవేర్చాడు. But Lord took the positive intention. She came as a mother to feed. He took that intention of Putana and delivered her to spiritual world. అయితే భగవంతుడు ఈ యొక్క అనుకూలమైన భావాన్ని ఆయన స్వీకరించాడు. ఎందువల్లంటే ఆమె ఏదైతే ఒక తల్లి భావాన్నితో ఆమె ఆలోచించిందో ఆ భావాన్ని ఆయన స్వీకరించాడు ఆయన. So Putana Moksha Leela teaches us that Krishna consciousness is so powerful, so compassionate, that even little service when offered to Krishna, even with imperfections,
brings the greatest reward. అయితే ఇక పూతన మోక్షం యొక్క నీళ్ళ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ చిన్నపాటి కొద్దిపాటి భక్తి చేసినా సరేను అందులో కూడా కొన్ని అపరిపూర్ణంగా చేసినాను ఇటువంటి పరిపూర్ణ మలినాలు ఉన్నా సరేను మనకి గొప్ప బహుమతి అనేది లభిస్తుంది. If Krishna can deliver Putana, why not you and me if we sincerely serve him? అయితే కృష్ణుడు పూతన్నే ఆయన మోక్షాన్ని ఇచ్చాడు, ఆయన అనుగ్రహించాడు కాబట్టి మనము నేను మనం భక్తి చేస్తే మనల్ని అనుగ్రహించడా ఒక తీవ్రంగా తర్వాత నిజాయితీతో కనుక భక్తి చేస్తే. Simply going to chant Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare till Janmashtami is an opportunity for us to read the 10th canto Srimad Bhagavatam regularly and be in Krishna conscious. జన్మాష్టమి వరకు మనకి ఇది ఒక గొప్ప అవకాశం. భాగవతం దశమ స్కందంలో ఒక భగవంతుని లీలను మనం ప్రస్తావించుకుందాం. హరే కృష్ణ. అన్ని వాంఛలను తీర్చే కల్పవృక్షుని వంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాను. अनंत कोटि वैष्णव वृंद की जय. नमाज शहदास ठाकुर की जय. शिला प्रभुपाद की जय. शिला गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल.